మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మన ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభు నీ బంగారు పదార్థాలు లెక్కలేని 4 స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించింది. కాల సమయం సజ్జ లెక్కన చేసి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మాకు అంతా ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాము తండ్రి. ఆమె ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ నెడుదలకు ఏర్పాటు ఒక భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడేవాడు. భక్తుడైన పేతురు చెదరిన విశ్వాసులకు ఆయా దేశాల యందు ఎవరైతే చెదరిపోయిన విశ్వాసులు ఉన్నారో వారందరికీ శుభమని చెప్పి వ్రాస్తూ, నేడు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న సార్వత్రిక సంఘానికి, సంఘ సభ్యులకు ప్రభు చేత ప్రభు ద్వారా ఆశీర్వదింపబడుతూ దీవింపబడుతున్న కుటుంబాలను గురించి భక్తుడైన పేతురు ఈ పత్రిక ద్వారా చెప్తున్న మాట, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అంటున్నాడు. అంటే మనం చేసే పనులు, కార్యాలు దేవుని దృష్టికి, మానవుల దృష్టికి అవి మేలైనవిగాను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. కాబట్టి మీరు చేసే ప్రతి పని మంచి విషయాలు అనగా దైవోన్నతమైనవిగా, దైవోద్దేశానుసారమైనవిగా, దేవుని చిత్తానికి లోబడేవి అన్నవి. కాబట్టి అటు విషయాలలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడెవడు అంటాడు. హాని చేయవాడెవడు? అపవాది. అంటే నీవు దైవ చిత్తానుసారంగా జీవిస్తూ బ్రతుకుతూ ఆయనలో కొనసాగుతున్నప్పుడు అపవాదికి నీ యొద్ద ప్రవేశము లేదు. అపవాది నీ యొద్దకు రావడానికి అవకాశం లేదు. అతడు హాని చేసేవాడు, నాశన పుత్రుడై ఉన్నాడు అనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తూ, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. అంటే దేని నిమిత్తం మనం శ్రమ పడుతున్నామో, దేని నిమిత్తం మనం శ్రమ పడాల్సి ఉన్నదో పేతురు గుర్తు చేశాడు. ఇక్కడ మంచి విషయాలు అనేవి అనేకములు ఉంటవి, కానీ నీతి అనేది దేవుని యొద్ద నుండి మనకి అనుగ్రహింపబడేది. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనము వెదకాల. కాబట్టి మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను అంటున్నాడు. అంటే మీరు ప్రభువు కొరకు, ప్రభువు యొక్క ప్రేమ కొరకు విశ్వాస జీవితంలో మీరు కట్టబడుతున్నప్పుడు అది ఏం చేస్తున్నాడు? నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే అన్నాడు. అంటే దైవ చిత్తానుసారమైన జీవితము, సమస్తమైన వేదనలు, శోధనలను, కల్మషాలను తొలగించి నిన్ను కృపచేత నింపుననే విషయాన్ని చెప్తూ, అక్కడ అపవాది యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఏమైంటో చెప్తాడు. వారి బెదిరింపునకు భయపడక కలవరపడకూడదు అంటున్నాడు. అంటే అపవాది కలిగించే అనేకమైన శ్రమలో, శోధనలో, అపవాది చేసే తలంపులు ఏవైతున్నావో వాటిని చూసి నువ్వు ఏమైపోకూడదు, నీతిని విడిచిపెట్టకూడదు, నీతికి దూరం అవ్వకూడదు, దేవుని యొక్క నీతి యందు నీవు విశ్వసించాలి. కాబట్టి వారి బెదిరింపునకు భయపడక కలవరపడకడు. ఈ కలవరపాటు, బెదిరింపు అనేది ఎవరైతే హానికరుడు, నాశనపుత్రుడు ఉన్నాడో అపవాది చేసే పనులై ఉన్నవనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తూ, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతో, భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటున్నాడు. అంటే ఏ నీతినైతే నీవు కలిగి ఉంటావో, ఏదైతే నీవు దేవుని యొద్ద నుండి పొంది ఉన్నావో దాని నిమిత్తము నువ్వేమవుతున్నావంటే నిందారహితుడుగాను, నిర్దోషివిగాను
దేవుని చిత్తమును జరిగించేవాడవుగాను, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నవాడుగా ఉంటావు అనే విషయాన్ని పేతురు చెప్తూ, నిర్మలమైన మనస్సాక్షి కలిగి అంటాడంటే నీ సాక్ష్యము, నీ సాక్షిభరితమైన జీవితము అది నిన్ను దేవునితో నివసింపజేసేదిగా ఉండాలి. అటు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, అంటే మనకు నిరీక్షణ ఉంది. ఏంటో నిరీక్షణ? ప్రభు వచ్చినప్పుడు వాని పనులు చెప్పున క్రియలు చెప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఏమైనా దుఃఖపడకుండా ఒక నిరీక్షణతో మనం ఉన్నామనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకని మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతో అన్నాడు. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తూ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు అన్నాడు. అంటే సాత్వికముతో భయము, అంటే దైవత్వ సంబంధమైన దైవ భయం కలిగి ఉండి నీతిని అనుసరించి సత్యమును అనుసరించి నీవు జీవించినప్పుడు సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుము అంటున్నాడు. ఈ సిద్ధపాటు ప్రభువులో, పరిశుద్ధాత్మలో అది కొనసాగేది. ఈ సిద్ధపాటు క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు నిలిచేది. అట్టి సిద్ధపాటుని మనము కలిగి ఉండాలి. కాబట్టి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అంటున్నాడు. అంటే మీ సిద్ధపాటులో దేవుని యొక్క ఉద్దేశాలు మీరు కలిగి ఉంటే మీ హృదయము యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. మన హృదయాలలో వాక్యదారిగా, శరీరధారిగా, ఆత్మరూపిగా ఆయన మన యందు నివసింపజేస్తూ ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని దర్శిస్తున్న విధానం ఏదైతే ఉందో అది మనలను దేవుని యొద్దకు నడిపించేదైనదనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అందుకనే ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై కీడునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అన్నాడు. అంటే ఎవరైతే మీ మీద అపనిందలు, అన్యాయంగా, అక్రమంగా మీ మీద మరి చెడ్డమాటలలో పలుకుతున్నప్పుడు అది మీకు ఆశీర్వాదకరం, దీవెనకరమే తప్ప వేరే ఒకటి కాదు. అంటే నీవు దేవుని యందు నీతిని అనుసరించి నడిచినప్పుడు ఆ నీతి నిన్ను నివసింపజేసేదే ఉంది. కాబట్టి ఆ నీతి నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఆయన యందు శ్రమ పడుతున్నావు. కాబట్టి ఆ శ్రమ నిన్ను ధన్యతతో నింపేదై ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మేలైనవిగా సమకూర్చబడుతున్నవని పేతురు చెప్తున్నాడు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై, అంటే దేని యందు నీవు దూషింపబడుతున్నావు దాని విషయంలో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అన్నాడు. అంటే నువ్వు ప్రభువుని కలిగి ఉండడం ద్వారా, ప్రభువుని ఆరాధించడం ద్వారా, ప్రభువుని సేవించడం ద్వారా నువ్వేమవుతున్నావంటే క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడదు. ఎవరైతే నీ మీద నిందలు వేస్తున్నారో, దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో వారందరూ సిగ్గుపడి తమ పరిస్థితులు ఏంటో తెలుసుకుని నిన్ను, నీ ప్రేమను, నీవు ప్రభు పట్ల చూపిస్తున్న కనికర కృపలను బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి, నీతిని బట్టి వారి యొక్క పరిస్థితులు సరి చేసుకుంటారు. కాబట్టి దేవుని చిత్తమలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడియే బహు మంచిది అన్నాడు. దేవుని చిత్తం ఏమైనదో, ఆయన ఉద్దేశం ఏమైనదో, ఆయన ఆలోచన ఏమైనదో నువ్వు గ్రహించగలిగితే, తెలుసుకోగలిగితే మరి కీడు చేయక మేలు చేసి ఆయన నీతిని అనుసరించి నువ్వు శ్రమపడు. ఎలాగా? దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడట కంటే, అంటే కీడు చేసి పాపం చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడటయే బహు మంచిది అన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నీ యొక్క విశ్వాస జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, నీ కుటుంబ జీవితానికి నీవు ఏదైతే ఉద్దేశించావో వాటన్నిటికీ ఆయన నీకు సహాయుడై ఉండి నడిపించిందని భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి
దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాలను ఎరిగిన వారమై సమాధానము వెతికి దాన్ని వెంటాడు వారమై ఉండాలని భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీ నీతిని, మీ రాజ్యమును మొదట వెతికేవారిగా, నీ యందు నివసించేవారిగా, నీ కృప యందు కొనసాగేవారిగా, నీ సహాయము, నీ విడలైన మాకు దయచేయండి అయ్యా. ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు, నేను ఉదయకాల సమయము నీ సన్నిధానంలో ప్రార్థిస్తుండగా నీ ప్రియ విడలతో, కుటుంబాలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందుతున్నందుకు వందనాలు. అవును నాయన, శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా నడుస్తూ నీ సత్యంను అనుసరించి, నీ నీతిని అనుసరించి, నీ నీతిని ఆధారం చేసుకునే కృప మా అందరికీ దయచేయండి. నీతి గల న్యాయపతి అయా, మీరు మా మధ్య నుంచి నిరీక్షణను మేము కొనసాగిస్తూ నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండాన్నట్లు నీ సహాయం అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు అయా, ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచువాడు. నీ కృపా కనికరాలు, నీ తోడు దీవెనలు నీ బిడలైన మా అందరిపై మెండుగా కుమ్మరింపజేసి ఇదిన పరిచయల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త కార్యాల్లో నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనలను మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా అవుతండి, ఆమేన్. మన ప్రభువు తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.